హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి ఎంత వెతికినా కానీ ఏదో ఒక విధంగా మరల అల్లు అర్జున్ ఇరుక్కుంటాడే అనిపిస్తుంది. తిలా పాపం తలా పిడికిడని ఒక మాట అంటూ ఉంటారు, దాని సామెత అంటారు అనుకుంటా. అదేంటంటే సర్లే దాని స్టోరీ మొత్తం వదిలే కానీ సింపుల్ ఏంటంటే అనుకోకుండా ఎవరో చేసిన ఒక పని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చివరికి రిజల్ట్ వచ్చేసి ఏమైందంటే దారిలో తెలిసి తెలియని వాళ్ళు కూడా ఆ తప్పులో భాగం పంచేసుకుంటారు. సో అలా ఇప్పుడు ఈ అల్లు అర్జున్కి సంబంధించి సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతా అంటే ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర ప్రమాదం జరిగినప్పుడు థియేటర్ యాజమాన్యం తప్పు, అల్లు అర్జున్ తప్పు, పోలీసులది తప్పు, అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులది తప్పు, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీతేజ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళది తప్పు. అడుగడిగిన తప్పులే కనిపిస్తున్నాయి అక్కడ. ఇదిగో వీళ్ళు కరెక్ట్గా ఉన్నారని ఒక్కళ్ళు కనిపించలే అక్కడ. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేసింది, వాళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఏంటి ఇది ఒక రిపోర్టా, ఎలా కనిపిస్తున్నావు ఏంటి, నేను మధ్యలో కొన్ని డైలాగ్స్ నా ఓన్గా చెప్తాను, బట్ వాళ్ళ మెయిన్ కంటెంట్ ఏదైతే అదైతే మీకు కన్వే చేస్తాను. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసి మేము నమ్మాలా? మీరు ఆ రోజు లాఠీ చార్జ్ చేయలేదా, తొక్కిసలాట జరిగిందా, అందువల్ల ఆమె చనిపోయిందా? సరే, తొక్కిసలాట ఎందుకు జరిగింది? అల్లు అర్జున్ రావటం వల్ల. అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? థియేటర్లో ప్రీమియర్ షో ఉంది. ప్రీమియర్ షో ఎందుకు ఉంది? పుష్ప 2కి సంబంధించి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సరే, మరి సెక్యూరిటీ ఏమైంది? సెక్యూరిటీ ఏది అన్నప్పుడు మరలా ఏం చెప్పారు పోలీసులు? మేము ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వాలా, అల్లు అర్జున్ రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వాలా. ఇక్కడే పోలీసులు దొరికిపోయారు, అల్లు అర్జున్ కూడా దొరికిపోయాడు, సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా దొరికిపోయింది. ఎందుకు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటే మాట, ఇదే పాయింట్స్ మీరు రైస్ చేశారు, నేను రైస్ చేశా. ఫస్ట్ పాయింట్, సంజయ్ థియేటరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి నియర్ బై అంతే, హార్డ్లీ 100 మీటర్లు 200 మీటర్లు ఉండిద్ది అంతే. సంజయ్ థియేటర్లు డోర్లు ఓపెన్ చేసి థియేటర్లో కనుక బొమ్మ వేస్తే ఆ సౌండ్ కూడా చిక్కడపల్లి పోలీస్కి వినపడిద్ది నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఆ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో ఈ విషయం ఏంటి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇదే అడిగింది. సంజయ్ థియేటర్ దగ్గర డీజేలు మోగుతున్నాయి, బాణసంచా పేలుస్తున్నారు, జనాలు గుమ్మి కూడా ఉన్నారు, హడావుడి నడుస్తూ ఉంది. చిక్కడపల్లి పోలీసులకు తెలియలేదా ఎందుకు అలా ఉంది ఏంటని? తర్వాత అక్కడ లాఠీ చార్జ్ చేయలేదు, తోపులాట జరిగిందన్నారు, అండ్ అక్కడ మా పోలీసులు ఉన్నారన్నారు కదా, ఎందుకున్నారు పోలీసులు? షోకి పర్మిషన్ లేదు. సో షోకు సంబంధించేసి పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ ర్యాలీకి పర్మిషన్ లేదు, మీరు ఎందుకు మరి అక్కడ ఉన్నారు పోలీసులు? సో అక్కడ మరి పోలీసులకు ఇబ్బంది, మరి ఏ సమాధానం చెప్తారు? అంటే అల్లు అర్జున్ టీము చెప్తున్నట్టు లేదు, థియేటర్ యాజమాన్యం చెప్తున్నట్టు, పోలీసులు చెప్తున్నట్టు, వీళ్ళ వర్షన్స్ అన్ని మీరు ఒకసారి తీసుకోండి. ముందు మేము పర్మిషన్ అడిగాము, సంజయ్ థియేటర్ యాజమాన్యం చెప్పింది నిజమే, పోలీసులు ఒప్పుకున్నారు. మేము ఓకే మీరు అడిగింది మా దగ్గరికి చేరింది అని మాత్రం రిసిప్ట్ ఇచ్చాను తప్ప మేము ఈ షోకి పర్మిషన్ ఇచ్చాము, మేము వచ్చి అక్కడ సెక్యూరిటీ కల్పిస్తాం మేము చెప్పలేదు కదా అని పోలీసులు అన్నారు. అలా చెప్పినప్పుడు మీరు షో ఆపాలి, ఆపలేదు. అల్లు అర్జున్ ర్యాలీకి పర్మిషన్ లేదు అన్నారు, అల్లు అర్జున్ ర్యాలీకి సంబంధించి పర్మిషన్ లేనప్పుడు ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం జనాలు బ్లాక్ అయిపోయినప్పుడు ఎక్కడ ఖైరతాబాద్ దగ్గర నుంచి జనాలు అల్లు అర్జున్ పడి వస్తూనే ఉన్నారంట గుంపులుగా. పోలీసులు తెలియదు, ట్రాఫిక్ చెప్పలా, లాజిక్ కరెక్ట్గా లేదు కదా. సో పోలీసులు తెలుసు, అనుకున్న వేళ సెక్యూరిటీ ఇవ్వలా, పోనీ అల్లు అర్జున్ వెనక్కి పంపలా, పోనీ షో రద్దు చేయలా, అనుకున్నంతమంది సెక్యూరిటీని ఇవ్వాలా, షో రద్దు చేయలా, అల్లు అర్జున్ ర్యాలీని ఆపలా. ఇవన్నీ పక్కన పెడదాం. ఈ జనాలు, థియేటర్ యాజమాన్యం టికెట్లకు సంబంధించి ఎవరు టికెట్ తీసుకుని వచ్చారంటే చూడాల. అక్కడ క్రాస్ చెక్ చేస్తే ఆ రోజు ఆ థియేటర్లో అల్లు అర్జున్ వస్తాడు కదని చెప్పేసి జనాలు ఒకరి మీద ఒకరు తోసుకుని వెళ్ళిపోయారు. టికెట్ లేని కూడా షో చూశారు. తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి పైకి వెళ్ళాక డోర్ క్లోజ్ చేశారు, దాంతో మన జనాలంతా కూడా లోయర్ బాల్కనీలోకి వెళ్ళారు. అప్పుడు తొక్కిసలాట, తోపులాట, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున ఆ రోజు వైలేషన్. ఇందులో ఖచ్చితంగా ఫస్ట్ వైలేషను తప్పు కనిపిస్తుంది అల్లు అర్జున్ సైడే కనిపిస్తుంది. బేసిక్ సెన్స్ ఉండాలన్నమాట. అంత రాత్రి వేళ అంతమంది జనం గుమిగూడి ఉన్నప్పుడు
షోకి అవసరమా అని చెప్పేసి. బట్ వచ్చాడు. ఈవెన్ ఆ తర్వాత కూడా ఒక మహిళ చనిపోయిందంటే పిల్లడు చావుబోతుల మధ్య ఉండడని చెప్పేసి పోలీసులు లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్తే షో అయ్యాక వస్తా, ఈ సీన్ అయ్యాక వస్తా అని హడావుడి చేశాడంట. సెన్స్ ఉందా? అక్కడే దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశాలను ప్రస్తావిస్తే నాకు తెలియదు, నా ఇమేజ్ డ్యామేజెస్ అని చెప్పేసి మరలా ప్రెస్ మీట్ పెడతారు అల్లు అర్జున్. దీనికి మరలా సినిమా వాళ్ళు సపోర్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అంతా అయిపోయిందని అనుకున్నప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేవనెత్తినటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో అగైన్ అల్లు అర్జున్ లాగుతుంది. అరెస్ట్ కాక తప్పదా మరోసారి అంటే మేబీ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. అండ్ పోలీసులకు సంబంధించి ఖచ్చితంగా అక్షంతలు అయితే పడతాయి. అండ్ థియేటర్ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళకి అక్షంతలు అయితే పడతాయి. మొత్తం మీద అరెస్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది నాకు అల్లు అర్జున్ కనిపిస్తూ ఉన్నాడు. మేబీ ఆ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి సిఐనా లేదంటే అది డిఎస్పీని ఎవరో, డిఎస్పీ కాదు ఏసీపీ, డీసీపీ కూడా ఉండొచ్చు. ఇలా ఎవరైనా అధికారులు ఉంటే వారి మీద సస్పెన్షన్ వేయచ్చు, లేదా వేరే చోట ట్రాన్స్ఫర్ కూడా చేసేయచ్చు. ఆల్రెడీ తెలిసి అయినట్టున్నారు. సో విషయం ఏంటంటే క్లోజ్ చేస్తున్నా. తప్పు మీద తప్పు ఆ రోజు జరిగింది. డిసెంబర్ 3 నైట్ 2024. ఆ పిల్లోడు ఇంకా కోలుకుంటూనే ఉన్నాడు, ఎట్ టు రికవర్. వాళ్ళ నాన్న అయితే చెప్పాడు అల్లు అర్జున్ మాకు పూర్తి సాయం చేశాడు, వాళ్ళే సాయం చేశారని చెప్పేసి. ఇన్సిడెంట్ జరగగానే రియాక్ట్ అయిన విధానం ఉంది అల్లు అర్జున్, అది కరెక్ట్గా లేదు. దానివల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను చెప్పి అందరూ కూడా అదే అంటారు. అది అందరికీ అర్థమైంది. ఇప్పుడు చేతులు గలేక ఆకులు పట్టుకుంటూ ఉంటే ఏ లాభం? సింపుల్గా చెప్తా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి. పెనం ఏంటి? మన కేసు అవటం, బెయిల్ రావటం, బయటికి రావటం, ఇదంతా జరిగింది. ఆ వేడిలో ఇబ్బందులను ఉంటూ ఉన్నాడు. కింద ఇప్పుడు పొయ్యిలో ఏ రకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోలీసు మీద సీరియస్ అయింది. షోకి పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ ర్యాలీకి పర్మిషన్ లేదు. మరి మీరు పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారు? అండ్ ఒకవేళ పోలీసులు ఉన్నారు అంటే ఇక తప్పనిసరి మేము రావాల్సింది మీరు అనుకున్నట్టయితే ఎక్కువ మంది రావాలి. ఆ డీజే సౌండ్లు, బాణసంచి ఇవన్నీ చూస్తున్నప్పుడు అయినా సరే సెక్యూరిటీ పెంచాలా? ఇలా అడుగడుగున తప్పులు కనిపిస్తున్నాయి, కరెక్ట్ కాదయ్యా, మాకు 6 వారాల్లోపు రిపోర్ట్ ఇవ్వండి అయ్యా అన్నారు. సో ఇది విషయం ఏంటి? ఫస్ట్ మరలా ఇక్కడ ఎక్యూజ్డ్ అన్నట్టు నాకు అల్లు అర్జునే కనిపిస్తూ ఉన్నాడు.